ఈ మ్యాచ్ సాధారణ ఓటమి కాదు. ఇది ఒక పెద్ద వివాదంతో ముగిసిన హై వోల్టేజ్ డ్రామా. కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జాయింట్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. 182 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేస్తూ ఎల్ఎస్జీ చివరి బంతికి విజయం సాధించింది. యువ ఆటగాడు ముకుల్ చౌధరీ అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ను పూర్తిగా తిప్పేశాడు. అతని 54 పరుగుల ఇన్నింగ్స్ మ్యాచ్ను కేకేఆర్ చేతుల్లో నుంచి లాగేసింది. కానీ ఈ మ్యాచ్ అసలు హాట్ టాపిక్ మాత్రం విజయం కాదు, అంపైరింగ్ బ్లండర్. మ్యాచ్ ప్రారంభంలోనే జరిగిన ఒక కీలక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది. ఫిన్ అలెన్ ఇచ్చిన క్యాచ్ అసలు క్లీన్గా పట్టారా లేదా అన్నదానిపై పెద్ద చర్చ జరిగింది. బౌండరీ దగ్గర దిగ్వేష్ రతి తీసుకున్న క్యాచ్లో అతని కాలు బౌండరీ రోప్ను తాకిందా అనే సందేహం రిప్లేల్లో కనిపించింది. అయినా కూడా అంపైర్లు ఆ క్యాచ్ను అవుట్గా ఇచ్చారు. ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు రిఫర్ చేయకపోవడం మరింత వివాదానికి కారణమైంది. ఈ ఒక్క నిర్ణయం మ్యాచ్ మొమెంటంను పూర్తిగా మార్చేసిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫిన్ అలెన్ త్వరగా అవుట్ కావడం వల్ల కేకేఆర్ స్టార్ట్ దెబ్బతింది. తరువాత వారు 180+ స్కోర్ చేసినప్పటికీ ఆ ప్రారంభ వికెట్ ప్రభావం కనిపించింది. మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో #అంపైరింగ్ బ్లండర్, #ఫిన్ అలెన్ నాట్ అవుట్ వంటివి ట్రెండ్ అయ్యాయి. అభిమానులు మాత్రమే కాదు, మాజీ క్రికెటర్లు కూడా ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మ్యాచ్ కేవలం ఓ క్రికెట్ గేమ్ కాదు, అభిమానుల గుండెల్లో మిగిలిపోయే ఒక బాధ, ఒక కోపం, ఒక అసహనం. కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆ ఒక్క నిర్ణయాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఫిన్ అలెన్ ఇచ్చిన ఆ క్యాచ్ నిజంగా అవుటా లేదా నాట్ అవుటా అనే సందేహం వారి మనసుల్లో ఇంకా తీరలేదు. టీవీ ముందు కూర్చుని ప్రతి రీప్లేను చూస్తూ ఇది ఎలా అవుట్ ఇస్తారు అని కోపంతో, నిరాశతో స్పందించిన క్షణాలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి. ఒక చిన్న నిర్ణయం ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ మ్యాచ్చా ఊపించింది. ఆ ఒక్క వికెట్ వల్ల ప్రారంభంలోనే కేకేఆర్ బ్యాటింగ్ రిథం దెబ్బతింది. ఆ బాధను అభిమానులు ఇంకా మోస్తున్నారు. ఇక మరోవైపు లక్నో సూపర్ జాయింట్స్ అభిమానులకు ఇది ఆనందం. కానీ అదే సమయంలో ఈ వివాదం వారి విజయం మీద ఒక నీడలా మారింది. ముకుల్ చౌధరీ చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్ నిజంగా ప్రశంసించాల్సిందే. కానీ మ్యాచ్ తర్వాత మాట్లాడేది ఆ సిక్సులు కాదు, ఆ చివరి ఓవర్ కాదు, అంపైరింగ్ తప్పిదమే. అదే అసలు బాధ. ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడితే ఫలితం ఒక నిర్ణయం మీద ఆధారపడటం ఎంత బాధాకరమో ఈ మ్యాచ్ చూపించింది. క్రికెట్ అనేది కేవలం ఆట కాదు, అది భావోద్వేగం. ఆ భావోద్వేగాన్ని ఒక తప్పు నిర్ణయం దెబ్బతీస్తే అది అభిమానులకు మరిచిపోలేని గాయం అవుతుంది. మ్యాచ్ చివరికి వచ్చేసరికి ఇది ఒక పూర్తి డ్రామా. ఒకవైపు అంపైరింగ్ తప్పిదం, మరోవైపు ముకుల్ చౌధరీ యొక్క సెన్సేషనల్ ఇన్నింగ్స్. ఈ రెండూ కలిసి ఈ మ్యాచ్ను IPL 2026లో అత్యంత చర్చనీయాంశంగా మార్చేశాయి. కేకేఆర్ అభిమానులు ఈ ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే వారి మాటల్లో మ్యాచ్ను ఎల్ఎస్జీ గెలవలేదు, అంపైర్లు మలిచారు అన్న భావన బలంగా వినిపిస్తోంది. మీరేమంటారు? ఇలాంటి అనేక క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.